ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపైన విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి తాజాగా పోలీసులు నోటీసులిచ్చారు. ఇక భూదందాలు చేశారనే ఆరోపణల్లో జగన్ కేబినెట్లో పనిచేసిన 6 మంత్రులకు ఉచ్చు బిగిస్తోంది. వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ మంత్రులపైన కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. క్వాడ్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా కేసులో నోటీసులిచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులివ్వడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా కాకాని ఆయన పీఏకు ఫోన్లు చేస్తే స్విచ్ఆఫ్ వస్తున్నాయని చెప్పారు. ఇక ఈ రోజు సోమవారం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇంటికి నోటీసులు అంటించడంతో కాకాని హాజరుపైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక వైసీపీ హయాంలో భూదందాలకు పాల్పడ్డారంటూ 6 మాజీ మంత్రులపై రెవెన్యూ శాఖ అధికారులు నిర్ధారణకొచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయగా అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా జీవో 596ని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీసినట్లు రెవెన్యూ అధికారులు విచారణలో తేల్చారు. అందులో 25,000 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయగా అందులో 8,483 ఎకరాల విషయంలో అక్రమాలు జరిగాయని తేల్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ హయాంలో పనిచేసిన 6 మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహసీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు ఈ భూదందాల్లో ప్రధాన పాత్రదారులని రెవెన్యూ శాఖ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. నేతలు, అధికారులపై అసైన్డ్ భూముల చట్టం 1977లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ దందాలో పాత్రదారులుగా భావిస్తున్న ఆర్డీఓలు, తహసీల్దార్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ సిఫారసులకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు పరిశీలనకు పంపించారు. కీలకమైన ఈ సిఫారసుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఆధారంగా వారిపైన కేసులు, విచారణ అంశంపైన స్పష్టత రానుంది. రాజకీయంగానూ ఈ నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.